మొన్న వచ్చేసరికి జేఎన్టీయూహెచ్ 3132 బీఫార్మసీ రిజల్ట్స్ డిక్లేర్ చేశారు. సో పేపర్ వాల్యుయేషన్ ఎలా జరిగిందని చెప్పేసి పోల్ కండక్ట్ చేయడం జరిగింది. ఈజీ పాస్, టబ్బర్డ్ పాస్, మీడియం, ఐ ఫెయిల్డ్ అని చెప్పేసి మీరు ఇక్కడ గమనించినట్టయితే ఆ పోల్ చూడొచ్చు. అందులో 57% మంది ఈజీ ఐ పాస్డ్ అని చెప్పేసి పెట్టడం అయితే జరిగింది. ఓన్లీ 15% మంది ఐ ఫెయిల్డ్ అని పెట్టారు. మిగతా వాళ్ళంతా కూడా పాస్ అయిపోయినట్టు. అంటే పేపర్ వాల్యుయేషను బాగా ఈజీగా జరిగింది. సో ఇక జేఎన్టీహెచ్ 2122 బీఫార్మసీ రిజల్ట్స్ ఎప్పుడు? పేపర్ వాల్యుయేషన్ అయిపోయిందా? పేపర్ వాల్యుయేషన్ ఎలా జరిగింది దీని గురించి అడుగుతున్నారు. R22, R17, R16, R15 వాళ్ళు. దీని గురించి చెప్పబోయే ముందు అయితే ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మీకు నోట్స్ ఉంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయొచ్చు. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇక టాపిక్లో వెళితే ఏంటో అంటే 2122 బీఫార్మసీ పేపర్ వాల్యుయేషన్ ఆన్లైన్లోను ఆఫ్లైన్లోనూ కంప్లీట్ అయిపోవడం జరిగింది. ఇంతకుముందు అప్డేట్లో చెప్పాను. యాక్చువల్గా అయితే 2122 బీఫార్మసీ రిజల్ట్స్ ముందు రావాలి, కానీ 3132 బీఫార్మసీ రిజల్ట్స్ ముందు డిక్లేర్ చేశారు. అయితే ఇప్పుడు ఈ 2122 బీటెక్ ఏమో పేపర్ వాల్యుయేషన్ బాగా స్ట్రిక్ట్గా జరిగిందండి. చాలామంది ఫెయిల్ అయ్యారు. కానీ బీఫార్మసీది మరి ఎలా జరుగుతుంది అంటే మీరు ఇక్కడ 3132 బీఫార్మసీ చూశారు కాబట్టి దానిలాగే ఇది కూడా ఈజీగా జరుగుతుంది. మీ అందరూ కూడా మ్యాక్సిమం పాస్ అయిపోతారు. ఓకేనా? సో ఇక ఈ రిజల్ట్స్ ఎప్పుడు డిక్లేర్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. సో ఈ రిజల్ట్స్ వచ్చేసరికి నాకు తెలిసి ఈ వీక్లోనే ఎప్పుడో ఒకప్పుడు ఖచ్చితంగా అయితే డిక్లేర్ చేస్తారు. ఎందుకంటే సెట్స్ టైం కాబట్టి మనం ఎక్స్పెక్టెడ్ డేట్స్ చెప్పుకోవడానికి కూడా ఛాన్స్ లేదు. ఎప్పుడైనా రిలీజ్ చేయొచ్చు. దాని గురించి ప్రత్యేకంగా మనం ఆలోచించాల్సిన పర్లేదు. రిజల్ట్స్ వచ్చిన తర్వాత పోల్ కండక్ట్ చేస్తా, వీడియో పెడతాను. ఖచ్చితంగా అయితే టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేస్తాను. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.